అందరికీ నమస్కారం. భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం 72వ రోజుకి స్వాగతం. 9వ ప్రకరణం చమత్కారములు. చమత్కారములు అనే ఈ ప్రకరణంలో తర్వాతి భాగం విందాం. ఒకసారి భగవాన్ జయంతి జరుగుతున్న రోజున భోజన సమయానికి అనేక మంది భక్తులు, వందలాది సాధువులు గుంపులుగా వచ్చారు. సాధువులలో చాలామంది భిక్షగాళ్ళు ఉన్నారు. ఆశ్రమాధికారి వారి తోపులాట గమనించి ముందు ఫలానా ఘరానా పెద్దలకు పెట్టి తరువాత సాధువులకు పెట్టవచ్చని, సాధువులకు 1 గంటకు భోజనం అని ప్రకటించి సాధువులందరినీ తరిమేస్తున్నాడు. హాలంతా పెద్దలతో నిండిపోయింది. కానీ ఎవరి సన్నిధిలో భోజనం చేయాలని ఆపేక్షపడి వచ్చారో ఆ రమణ భగవాన్ ఆ హాలులో లేరు. ఆశ్రమాధికారి కంగారుపడి భగవాన్ కోసం ఆశ్రమ ఆవరణ అంతా తిరుగుతున్నాడు. ఆశ్రమంలో ఒక మూలన పెద్ద మర్రి చెట్టు కింద సాధువుల మధ్యలో కర్ర ఒకవైపున, కమండలం మరొక వైపున పెట్టుకుని మోకాళ్ల మీద భగవాన్ కూర్చుని ఉన్నారు. అధికారి అది చూసి కలవరపడుతూ, భగవాన్, ఇదేమి న్యాయం? తమరిక్కడ కూర్చున్నారు, అక్కడ అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు, దయచేయండి స్వామి అన్నాడు. అప్పుడు భగవాన్, తమ ఆజ్ఞపైనే ఇక్కడ కూర్చున్నాను అన్నారు. ఆ అధికారి, మేము ఆజ్ఞాపించేంతటి వాళ్ళమా స్వామి అన్నాడు. అవును, సాధువులందరికీ 1 గంటకు భోజనం అన్నారు కదా, మరి నేను సాధువునే కదా, అందుకే ఇక్కడ కూర్చున్నాను అన్నారు భగవాన్. అలా భగవాను అప్పుడప్పుడు చమత్కారంగా ప్రవర్తించి భక్తులకు ఆశ్చర్యం కలిగించేవాడు. ఒక భక్తుడు భగవాన్ని, నాకు భౌతిక సుఖాలు ఏవీ వద్దని సేవకుడిగా చేసుకోమని నేనెంత ప్రార్థించినా భగవంతుడు నా మొర వినటం లేదు, దేవుడు పలకటం లేదు, కారణం ఏమిటంటారు అని ప్రశ్నించాడు. అది విని భగవాన్, బహుశా మీ కోరికలు తీరిస్తే తనను ఇక తలచరేమో అని భయమేమో అని నవ్వుతూ అన్నారు. భగవాన్ చెలోక్తి విని భక్తులు కూడా నవ్వుకున్నారు. ఒక రోజున అప్పుడే వచ్చిన ఒక భక్తునికి తమ దగ్గర కూర్చున్న ఒక స్థూలకాయని చూపిస్తూ, ఇదిగో దోమ అన్నారు భగవాన్. ఆ వచ్చిన ఆయన నివ్వెరపోయాడు. అంత లావు మనిషిని పట్టుకొని దోమ అంటున్నారేమిటి అనుకున్నాడు. అంతలో భగవాన్ అప్పుడే వస్తున్న మరొక భక్తుణ్ణి అక్కడ కూర్చున్న భక్తుడికి చూపిస్తూ, ఇదిగోనండి గుర్రం అన్నారు. కూర్చున్న భక్తుడు ఆశ్చర్యపోయాడు. కోటు సూటు వేసుకున్న పెద్ద మనిషిని గుర్రం అంటారేమిటి అని. ఆ తర్వాత భగవాన్ నవ్వుతూ వారిద్దరినీ అందరికీ చూపుతూ, వీరు గుర్రం అండి, వీరేమో దోమండి అని చెప్తూ, వీరు గుర్రం వెంకట సుబ్బరామయ్య గారు, వీరేమో దోమ వెంకటస్వామి గుప్త గారు అని వివరించి చెప్పి పకపక నవ్వారు. శ్రీవారితో పాటు అందరూ నవ్వారు. భగవాన్ సహజంగా మౌన గంభీరులై ఉంటారు. ఒక పండితుడు భగవాన్తో గల సాన్నిహిత్యం వల్ల ఏ ప్రశ్నలు అడగలేకపోయేవాడు. ఆయన ఒకసారి ఒక ఉపాయం పన్ని హిందూపురంలోని భక్తులను భగవాన్ దర్శనానికి తీసుకొచ్చాడు. వారికి కొన్ని ప్రశ్నలు తానే చెప్పి భగవానుని ఆ ప్రశ్నల్ని ప్రశ్నించమని చెప్పాడు. వారు ఆ పండితుడు చెప్పినట్టుగానే ఒక్కొక్కరు భగవాన్ని ప్రశ్నలు అడిగి తమ పాత్రలను చక్కగా నిర్వర్తించారు. ఇక భగవానులు చెప్పే సమాధానం కోసం ఆ పండితుడితో పాటు భక్తులందరూ అతి శ్రద్ధగా నిరీక్షిస్తున్నారు. భగవాను తేరిపార చూసి మృదువుగా ఆ పండితుని వంక వేలు చూపుతూ, ఇలా రండి అని పిలిచి, వారేమో ప్రశ్నలు అడిగారు. అవి పండితులు చెప్పవలసిన జవాబులు. నేనేం చెప్పగలను, నేనేం చదివానని? మీరు అన్నీ చదివినవారు, మీరే చెప్పండి అన్నారు. అది వినగానే ఆ పండితునికి ఒక్క క్షణం పాటు ఏమీ తోచలేదు. మేము పన్నిన ఉచ్చుల్లో మేమే పడ్డాము. అవి పండితులు చెప్పదగిన ప్రశ్నలట. నేను పండితుడనట, తనకేమో ఏమీ తెలియదట అనుకుంటూ అయోమయ స్థితిలో పడ్డాడు ఆ పండితుడు. భగవాను, చెప్పండి అని తొందరించారు. ఇక భగవాను ఆజ్ఞ మీరటం ఎట్లా?
అనుకొని ఒక గంటన్నర పాటు తన ప్రశ్నలకు తానే జవాబులు చెప్పారు ఆ పండితుడు. అప్పుడు సర్వజ్ఞులకు భగవాను ముసిముసి నవ్వులు నవ్వుతూ అవన్నీ విన్నారు. అలా తమ వింత చేష్టలతో భక్తులను మురిపించేవారు భగవాన్. ఒక రోజున భగవాన్ దగ్గర చనువుగల భక్తుడొకడు వచ్చి తన్ను ఎవరో సదా దూషిస్తున్నారని భగవాన్తో పదే పదే చెప్పసాగాడు. భగవాన్ విని ఊరుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సమాధానం రాకపోవటం వల్ల ఆ భక్తుడు ఇక ఆగలేక, అనవసరంగా అలా తిడుతుంటే నాకు కోపం వస్తుంది స్వామి. ఎంత ఆపుకుందామని ప్రయత్నించినా ఆగడం లేదు. ఏం చేయమంటారు అన్నాడు. భగవాన్ నవ్వుతూ ఏం చెయ్యాలా, నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో, సరిపోతుంది అన్నారు. అక్కడున్న భక్తులందరూ నవ్వసాగారు. ఆ భక్తుడికేమో ఏమీ తోచక, సరిపోయింది, నన్ను నేనే తిట్టుకోవాలా అన్నాడు. అవునయ్యా, నీ శరీరాన్ని గదా వారు దూషించేది. కోపతాపాలకు నిలయమైన ఈ శరీరం కంటే మనకు శత్రువులెవరు? దీన్ని స్వతహా మనమే ద్వేషింపవలసి ఉంది. మనం అట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ని ప్రబోధిస్తున్నారని తెలివి తెచ్చుకుని వారితో కలిసి దాన్ని నిరసించాలి. అంతేకాని ఎదురు తిడితే ఏం లాభం? మనల్ని దూషించేవారినే మిత్రులుగా భావించాలి. వారి మధ్య ఉంటేనే మనకు మేలు. పొగిడేవారి మధ్య ఏమరిపోతాం అన్నారు భగవాన్. ఆ చమత్కార సమాధానంలో ఎంత ఆధ్యాత్మిక బోధ ఇమిడి ఉందో. మాస్టర్స్, 9వ ప్రకరణం ఇంతటితో పూర్తయింది. 10వ ప్రకరణం నిరాడంబరుడు గురించి రేపు విందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్, వరంగల్.